మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ప్రచారం హోరాహోరీగా కొనసాగుతున్నాయి. మహబూబ్నగర్ పట్టణంలో డివిజన్ కార్పొరేషన్ అయిన నేపథ్యంలో డివిజన్ వివిధ రకాల సంబంధించిన వార్డులకు సంబంధించిన డివిజన్లలో అభ్యర్థులు పోటాపోటీగా పోటీ చేస్తున్న ప్రచారం కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో 52వ వార్డు వేపూర్గేరి మరియు రామ్నగర్ పుట్నాలపట్టికి సంబంధించిన 52వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శరత్ బాబు బరిలో ఉన్నారని చెప్పొచ్చు. ఈయన ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రచారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తమకు సీటు దక్కించింది, కైవసం చేసుకున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుంది? ప్రచారం చాలా బాగా కొనసాగుతుంది. ప్రచారంలో ఆదరణ అభిమానాలు కూడా చాలా మంచిగా ఉన్నాయి. ఇంతకు ముందున్న వ్యక్తి మీద వ్యతిరేకత కూడా చాలా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మీద కూడా చాలా వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని కూడా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. పబ్లిక్ అంటే యువతకు అవకాశాలు అని కూడా ఆలోచన చేస్తున్నారు. అంటే ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మేము కాబట్టి అదే పాత వాళ్ళు అందుబాటులో లేరు, మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటామని చెప్తున్నాము. వాళ్ళకి ఎప్పుడు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఎప్పుడైనా ముందుండి మేము చేస్తామని చెప్తున్నాము. అదే కాకుండా ఇంకా ఏమైనా వాళ్ళ అభివృద్ధి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు చెప్తే కొత్తగా ఆఫీస్ కూడా ఓపెన్ చేసి గెలిచిన తర్వాత వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా చెప్తే కూడా మేము సాల్వ్ చేస్తామని చెప్తున్నాం. ఈ 3 వార్డులకు సంబంధించి ఒక కార్పొరేటర్ 52వ వార్డు, దీనికి సంబంధించి ప్రజల దగ్గరికి మీరు వెళ్తున్నారు గత 3 రోజుల నుంచి. సమస్యలు ఏమేమి చెప్తున్నారు? సమస్యలు అంటే ఇంతకుముందు పాలకులు ఎవరు మనం పట్టించుకోలేదు. ఇంకొకటి ఏమన్నా మా సమస్యలు ఏం పరిష్కారం చేయలేదు. అసలు పాత కౌన్సిలర్ ఎక్కడ ఉంటారో మాకేం తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మోరీలు, ఈ గల్లీలో ఉన్నది ప్రాబ్లమ్స్ అంటే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఈ మోరీ రోడ్ వర్క్ కానీ, ఓన్లీ ఏమంటారు మస్కిటోస్, దోమలు, లైటింగ్స్, ఇవన్నీ ఏం సాల్వ్ చేయలేదు వాళ్ళకు. ఖచ్చితంగా మేము ఇవన్నీ సాల్వ్ ఒక 3 నెలల్లో సాల్వ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తానని చెప్పి చేస్తాను. ఇంకొకటి అంటే కొంతమందికి అక్కడ వృద్ధాప్య పెన్షన్లు అప్లై చేశారని పెండింగ్ ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే పలకరియకపోవడం చేయడం, సరే రెస్పాన్స్ రాకపోవడం అనేది జరుగుతుందండి. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలన్నరతో కొనసాగుతుంది. అది కొంత పథకాలు ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళలేదు అని అంటున్నారు. అది నిజమేనా? ఖచ్చితంగా నిజమండి. ఇంతకుముందు పింఛన్ 4,000 అని చెప్పారు, ఆ 2,000 వస్తుంది. రైతు బంధు రావట్లేదు, అసలు ఏమీ రావట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తిగా ఫెయిల్ అయిపోయిందండి. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది, మన సీనన్న నాయకత్వం వస్తుంది. సీనన్న కూడా ఖచ్చితంగా నెక్స్ట్ అధికారంలోకి వస్తారని మేము ఖచ్చితంగా అంటున్నాం. మీరు బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలిస్తే మీరు వార్డు ప్రజలకు ఏం హామీ ఇస్తారు? మేము ఖచ్చితంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం. ప్రజలకు ఏం సేవ కావాలన్నా చేస్తాం. ఖచ్చితంగా రోడ్డు, అండర్గ్రౌండ్, ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్లస్ రోడ్స్, లైటింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇందులో మెయిన్ ఇక్కడ పుట్నాలపట్టిలో చాలా కనిపిస్తున్నాయి. అవి ఖచ్చితంగా సాల్వ్ చేస్తామని చెప్తున్నాం. మేము ఇక్కడ మరో బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఉన్నారు, ఆమెను అడిగి తెలుసుకుందాం. ప్రజల్లోకి వెళ్తున్నారు శరత్ బాబుకు మద్దతుగా. ఆమె ప్రజలు ఎలా మద్దతు పలుకుతున్నారు, ప్రజలు ఎలా రెస్పాన్స్ అవుతున్నారు? జై బీఆర్ఎస్, జై తెలంగాణ. మన సీనన్న నాయకత్వంలో ఇప్పుడు మన పాలమూరు ఎట్లా అభివృద్ధి చెందిందో ప్రతి ఒక్కరు తెలిసిందే. ఏ నాయకుడు కూడా ఇంకా చేయలేడు. అది 10 ఏళ్ళైనా కూడా ఇట్లా ఈ 2 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా 2 ఏళ్ళలో కూడా ఏ అభివృద్ధి కాదు. కాబట్టి గతంలో ఉన్న పాలకులు రామ్నగర్ ఏరియాలో ఒక్కొక్కరు తిరిగి చూస్తుంటే వాళ్ళు ఏం చేసుకోలేని పరిస్థితులు ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా పింఛన్లు లేవు. వాళ్ళని చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఇంత పబ్లిసిటీ ఉన్న నాయకులు కనీసం పింఛన్ కూడా ఇప్పలేని పాత్రలు ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. మంచి నాయకుడు మా శరతన్నను గెలిపించాలని మేమందరం కలిసికట్టుగా విజయం సాధించాలని కోరుకుంటున్నాం. జై సీనన్న. కాంగ్రెస్ పార్టీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానన్నది ఎందుకు ఇవ్వలేదు? ప్రజలు అడిగితే ఏమంటున్నారు? మహిళలు ఈ అబద్ధపు ప్రచారంతో చేసి మహిళలని మోస చేపించి మబ్బబెట్టిన కాలం గడిచింది. ఇంకా ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పరిపాలన మనకు ముందుకు కనిపిస్తుంది. 2 సంవత్సరాలు సీనన్న వంటి గొప్ప నాయకుడు, కేసీఆర్ వంటి నాయకుడు మనకు 10 సంవత్సరాలు కానీ 100 సంవత్సరాలు అయినా దొరకడు, చేయలేడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ప్రచారం అని మహిళల్లోకి వెళ్ళిపోయింది. మీరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు ఇప్పుడు మా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. సీనన్న అభివృద్ధి చూస్తుంటే ఎక్కడెక్కడోలో మీ శ్రీనివాస్ గౌడ్ని గెలిపించలేకపోయిందా అని బాధపడుతున్నారు. అలాంటి కోసం ఇప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటున్నాం. జై శరతన్న. 52వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి శరత్ బాబు హోరాహోరీగా ప్రచారం కొనసాగిస్తూ తమ కార్పొరేటర్ని ఖచ్చితంగా స్థానాన్ని కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు శరత్ బాబు.